ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణచారిణః. కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి 353వ ఆరాధన కార్యక్రమాలు ఆగస్టు 18 నుండి 24 వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. ఈ 18 నుండి 24 తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు విశేషంగా నిర్మాల్య విసర్జన, ఉత్సవరాయుల యొక్క పాదపూజ, పంచామృతాభిషేకం, మూల బృందావనానికి మూలరాముల వారి పూజ, అలాగే అన్న సంతర్పణ మరియు ప్రాతకాలం శ్రీమఠం ప్రాంగణంలో సభాభవనం, నూతన సభాభవనంలో ఉపన్యాస కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం కూడా ఇక్కడ ఉదయం జరపడం జరుగుతుంది. సాయంకాలం యోగీంద్ర సభా మంటపంగా పిలువబడేటువంటి బయట ఆడిటోరియంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, నృత్య రూపకాలు, అలాగే వీణా మొదలగు వాద్య కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శ్రీమఠం యొక్క ప్రాకారంలో ప్రతిరోజు విశేషంగా ఉత్సవాలు, ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం, చేతితో స్వాముల వారిని మోస్తూ పల్లకి వాహనం, అలాగే చక్రరథం, వెండి రథం, బంగారు రథం, నవరత్న రథం, అలాగే వెండి ఏనుగు ఉత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఈ ఉత్సవాల కన్నా పూర్వం స్వస్తివాచన కార్యక్రమం, 4 వేదాల పఠన, శాస్త్రాలు, పురాణాలు ఇక్కడ పండితులు పఠిస్తారు. విద్యార్థులు ఇక్కడ పాల్గొని అనువాదం చేస్తారు. చర్చాగోష్ఠి అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ ఉత్సవాలన్నీ మొదలవుతుంది. పిమ్మట రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి మహామంగళారతి, మహాపూజ అనేటువంటిది రాత్రి జరిగి ఆ రోజుతో ఆ కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడానికి, కనులారా స్వామిని దర్శించి వారు తరించడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు. భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు, నదీ తీరంలో నదిలో దిగి ప్రవాహానికి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో షవర్ను ఏర్పాటు చేయడం జరిగింది. నదీ నీళ్లను పంపు ద్వారా షవర్కు తోడడం, తద్వారా అక్కడ అందరూ కూడా స్నానం చేయడానికి ఏర్పాటు అనేటువంటిది చేశాం. అంతేకాకుండా వివిధ స్థలాలను మనం ఏర్పాటు చేశాం, ఉండడానికి వ్యవస్థ అనేటువంటి చేశాం. అంతేకాకుండా ఈసారి మఠం ప్రాకారంలో శిలామంటపానికి బంగారు తొడుగును మనం చేయిస్తున్నాం. అందులో భాగంగా ఇది పూర్వ ప్రాకారానికి ఇప్పటికే చేయడం జరిగింది. ఇక దక్షిణ ప్రాకారానికి కూడా కొంత భాగం ఈ ఆరాధనా సందర్భం లోపల మనం చేస్తున్నాం. కొన్ని కోట్ల విలువతో భక్తులు దాన్ని చేయిస్తున్నారు. మఠం ఫండ్తో కాదు, భక్తులే స్వయాన స్వప్రేరణతో వారికి వారే చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం పూర్వారాధన పూర్వంగా దీని యొక్క ఉద్ఘాటన అనేటువంటిది మనం చేస్తున్నాం. అంతేకాకుండా మఠం వెనుక భాగంలో ఉన్నటువంటి తులసీవనం పక్కన, గురురాజాంగణం పక్కన ఇక్కడ విచ్చేసేటువంటి అతిథులు, పీఠాధిపతులకు విశేషంగా వారికి వసతికి, పూజలకు అన్నిటికీ సౌకర్యం చేయాలని చెప్పేసి దాన్ని గురు భవనం అనేటువంటి పేరుతో దీన్ని
కొన్ని కోట్లతో బెంగళూరు చెందినటువంటి భక్తులు ఒకరు వారి తల్లిదండ్రుల పేరుతో వాళ్ళు చేయిస్తున్నారు. వారు ఈరోజు రేపు అక్కడ ధార్మిక విధి విధాలు చేసి రేపు ఆ భవనాన్ని మనం ఉద్ఘాటన చేస్తున్నాం. ఇది కాక మఠం మంత్రాన కూడలి అయినటువంటి రాఘవేంద్ర సర్కిల్ను నవీకరించాం. అక్కడ శిలా మంటపాన్ని ఏర్పాటు చేశాం. దానికి బంగారు తాపిన ఒక గోపురాన్ని కూడా మనం కలశాన్ని గోపురాన్ని కూడా చేయాలని సంకల్పించాం. అది భగవంతుని రాఘవేంద్ర స్వాముల వారి దయతో ఈరోజు రేపటి లోపల అది పూర్తి కావచ్చు అని మేము అనుకున్నాం. దాన్ని కూడా మనం లోకార్పణం చేస్తున్నాం. అది మఠం తరపున మనం చేపట్టాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాల్లో రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అనేటువంటిది మా మఠం యొక్క విశేషమైనటువంటి ఒక ప్రశస్తి ప్రదానం అవార్డు. దాన్ని బెంగళూరుకు చెందినటువంటి చాలా గొప్ప విద్యా సంస్థలు ఏర్పాటు చేసి దాని యొక్క యాజమాన్యం చూసుకుంటున్నటువంటి ప్రకాశనాథ్ స్వామీజీ, మేనేజింగ్ డైరెక్టర్, BGS SJBIT గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్ బెంగళూరు, వారికి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తిని ఈసారి మనం అందజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.